జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఈరోజు తిరుమల క్షేత్రంలోని స్వామి పుష్కరిణి గురించి తెలుసుకుందాం. ఈ స్వామి పుష్కరంలో ఎవరైతే స్నానాలు చేస్తుంటారో వాళ్ళకు రోగాలు పోతాయి, భయాలు పోతాయి, శాంతి లభిస్తుంది, అలాగే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పేసి మన పురాణాలు మనకు చెప్తున్నాయి. అలా ఎందుకు చెప్తున్నారంటే, మనం ఏ దేవాలయంలో పుష్కరిణి చూసుకున్నా కానీ మానవుల చేత కానీ, ఋషుల చేత కానీ, దేవతల చేత కానీ నిర్మించబడి ఉంటాయి. కానీ ఇక్కడ స్వామి పుష్కరిణి అలా కాదు. ఆనాడు గరుత్మంతుడు వైకుంఠంలో క్రీడాద్రిని భూమి మీద తీసుకొచ్చినప్పుడు ఆ క్రీడాద్రితో పాటు వచ్చినటువంటి పుష్కరిణి ఈ స్వామి పుష్కరిణి. అలాగే ఆ వైకుంఠంలో ప్రవహించి విరజా నది ఏదైతే ఉందో ఆ నది ఇక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. అలాగే సరస్వతీదేవి కూడా నదీ స్వరూపంగా ఇక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. అలా రెండు విశేషమైన నదులు అంతర్వాహినిగా ప్రవహించడం వల్ల దానికి అంత శక్తి ఉందని చెప్పేసి మన పెద్దలు మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడికి మనం వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ స్వామి పుష్కరంలో స్నానం చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి విశేషమైన బాధలన్నీ దొరుకుతాయని ఇక్కడ స్థల పురాణం మనం చెప్పడం జరుగుతుంది.